నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. కల్కి మీరు అన్నట్టుగానే భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. చాలా అత్యద్భుతంగా థియేటర్స్ లో దూసుకు వెళ్తోంది కల్కి. రకరకాల కోణాలకి సంబంధించి వ్యాఖ్యానాలు అనుకోవచ్చు, తమ తమ అభిప్రాయాలు అనుకోవచ్చు, బయటపడుతూనే ఉన్నాయి. అయితే కర్ణుణ్ణి ఎలా హీరోని చేస్తారు అనే అంశం ఒకటి ఉంది. అయితే ఇదేదో నాగశ్విన్ చేసినటువంటి మొదటి ప్రయత్నం కాదు. మనం కొంచెం వెనక్కి వెళ్తే నందమూరి తారక రామారావు గారు దానవీర సూరకర్ణ ఈ సినిమాలో ప్రత్యేకించి కర్ణుడిని హీరోని చేయడం అనుకోవచ్చు. చాలా సినిమాల్లో కూడా కర్ణ పాయింట్ ఆఫ్ వ్యూలో లేకపోతే రావణ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమాలు చూస్తూ ఉంటాం ఆయనవి. ఈ విధానాన్ని ఎలా చూడొచ్చు సార్? కర్ణుడు విలక్షణమైనటువంటి పాత్రమ్మ కనుక ఆయన్ని హీరోగా చేసినంత మాత్రంలో అది రచనా చాతుర్యమే కానీ దాన్ని మనం అభ్యంతరంగా చూడకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలక్షణమైన పాత్ర. కానీ ఇతిహాసంలో ఆయన క్యారెక్టర్కు ఉన్నటువంటి ఔన్నత్యం ఏమైనా ఉందా అని అంటే ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఆయన చేసినటువంటి దుస్సాంగత్యం అవ్వచ్చు, ఆయన మాట్లాడిన విధానాలు అవ్వచ్చు, నిజంగా పురాణాలు కంప్లీట్ గా తెలిసిన వాళ్ళు మాత్రం యాక్సెప్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు కాదు. అంటే ఈ మధ్యనే భారతంలో దుర్యోధనుడు ఇలాగా నష్టపోవడానికి కారణం శకుని కాదు కర్ణుడు అంటూ ఒక ప్రస్తావన వచ్చింది. ఇది చాలా అంటే బాగా తెలిసిన వాళ్ళు తెలుస్తాయి అన్నమాట. ఇక్కడ కర్ణుడు ఏంటంటే దుష్ట లక్షణాలు కొన్ని ఉన్నప్పటికి కూడా ఇప్పుడు సినిమా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తుంటే ప్రేక్షకుడికి ఇవేవి గుర్తుండవు. కర్ణుడికి జన్మ ఆ రహస్యం అలా ఉండిపోయింది. ఒక రాజుకు పుట్టినప్పుడు కూడా, కుంతికి పుట్టినప్పుడు కూడా ఒక సూతుడుగానే మిగిలిపోయాడనే సింపతి ఒకటి ఆ క్యారెక్టర్ వర్కౌట్ అవుతోంది ఇప్పటికీ. వర్కౌట్ అవుతుందమ్మా. సింపతి అదొకటే ఉండిపోయింది. ఇంకా దాన కర్ణ అని అంటారు కానీ అది దానికి ఇంకా లోతుకు పోవాలి అవసరం లేదు. సినిమాకి నాగశ్విన్ వరకు చాలా లోతుగా పరిశీలించాడు. ఈ కల్కి సినిమా చూడగానే మన దాంట్లో నేను రివ్యూ చెప్తే కొంతమంది నా రివ్యూని ఖండిస్తూ కూడా పోయిందని చెప్పారు. మామూలు కాదు, అటర్ ఫ్లాప్ అని చెప్పారు. నేను అప్పుడే చెప్పాను 1000 కోట్లు వసూలు చేస్తుందని. మొదటి రోజే 180 కోట్లు వసూలు చేసింది. 1000 కోట్లు అనేది ఖచ్చితంగా దాటుతుంది అని అనుకోవచ్చా? డెఫినెట్ గా. మళ్ళీ ఇంకోసారి చెప్పాను. ఈ రోజుకి 555 కోట్లు దాని తాలూకు రన్ను. మరి ఇంకా అంటే మీరేం జ్యోతిష్యం చూస్తారా అంటే అదేం కాదు. ప్రేక్షకులు నాడి దాని స్పందన, ఆ సినిమాలో ఉన్నటువంటి గొప్పదనం. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఒకసారి వింటాం, వదిలేస్తాం. రెండోసారి వింటాం, బాగుందనిపి. మూడోసారి వింటాం, ఇంకా దానికి ఎడిక్ట్ అయిపోతాం అన్నమాట. అలాగా సినిమా చూసే ప్రేక్షకుడు ఈ సినిమాకి ఎడిక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. సార్ వసూళ్ల పరంగా ఒకవేళ మాట్లాడుకుంటే 500 కోట్లు పోనీ 500 పైచీలు కనుకుంటే 500 చిల్లర అప్పటికి బ్రేక్ అవ్వని పరిస్థితి. 500 వచ్చినా 550 వచ్చినా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఇంకా కొంచెం ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఇంక ఇప్పుడు వీక్ కూడా స్టార్ట్ అయిపోయింది. మెల్లగా కలెక్షన్స్ అనేవి పడిపోతూ ఉంటాయి. ఎట్లా సస్టైన్ అవుతుంది అనుకోవచ్చు? పడిపోతుంది. 1000 కోట్లు ఎలా సాధ్యం? అవునమ్మా, పడిపోతుంది. ఇంకోసారి దాన్ని రెట్టింపు అవుతుంది కూడా. ఇప్పుడు బాహుబలి గాని మిగతా ఇప్పుడు మగధీర గాని మొదట్లో పెద్ద కలెక్షన్స్ లేవు. తర్వాత కలెక్షన్స్ పెరిగాయి. బాహుబలి కూడా మొదట్లో విజువల్ వండర్ అన్నారు, ఎందుకో దానికి ఎడిక్ట్ అయిపోయారు. అలాగే మొన్న వచ్చిన RRR సినిమా కూడా వాళ్ళు చూసిన వాళ్ళు అంత గొప్ప కలెక్షన్స్ వస్తాయనుకోలేదు. నేను ఇప్పుడు చెప్తున్నాను, RRRని మించుతుంది ఈ సినిమా. ఎందుకంటే మరి మన తెలుగు స్క్రీన్ మీద, సెల్యులాయిడ్ మీద మొట్టమొదటిసారిగా రాజమౌళికి ఎదురే లేదనుకున్నారు. కానీ లేదు, రాజమౌళి గారిని తలపింపజేసే డైరెక్టరు నాగ్ అశ్విన్ ఉన్నాడని మనకి మొట్టమొదటిసారిగా రుజువు చేసిన సినిమా ఇది. ఈరోజు మనకి అశ్విని దత్ గారు అంటే ప్రొడ్యూసర్ గారు కూడా చెప్పారు, మరి నా జీవితం ధన్యం అయిపోయింది, ఎంత గొప్ప, ఎంత హ్యాపీగా ఉండంటే అంత. నా జీవితంలో ఇది నెంబర్ 1 సినిమా అనేటువంటి
స్థాయికి వచ్చారంటే మరి ఎన్టీ రామారావు గారితో సినిమాలు తీసినటువంటి ప్రొడ్యూసర్ అది. సినిమాలో వెయిట్ ఉంది, క్యారెక్టర్ తీసుకోవడంలో వెయిట్ ఉంది, క్యారెక్టర్ని చేయించుకోవడంలో వెయిట్ ఉంది. ముఖ్యంగా దాన్ని అందరూ చెప్తారు కథని, కానీ కథని ఆవిష్కరించడంలో ఆ విజువల్ వండర్స్ గ్రాఫిక్స్ చూపించడంలో లాజికల్గా సైంటిఫిక్గా ఉంది కాబట్టి హీ స్టూడ్ నెంబర్ 1. అంత అంటే బీయింగ్ రైటర్ అండ్ బీయింగ్ డైరెక్టర్ ఆల్సో అంత టెక్నికల్ వాల్యూస్తో కథ చెప్పడం చాలా కష్టం. టెక్నికల్ వాల్యూస్ అన్నీ ఉంటాయి, కథ లేకపోతే ఏమవుతుంది? కథ ఎక్కడ డిస్టర్బ్ కాకుండా చివరి ఫ్రేమ్ వరకు చెప్పడం నాగ్ అశ్విన్ తాలూకు గొప్పతనం. ఇంకొకసారి చెప్తున్నాను, మన ఇండస్ట్రీకి నాగ్ అశ్విన్ అనే ఒక ప్యాన్ అంటే ఇంటర్నేషనల్ డైరెక్టర్ వచ్చాడని సగర్వంగా చెప్పగలను నేను. తప్పకుండా. ఇక ఎన్టీఆర్ గారి పంధాన్ని కూడా ఒక్కసారి మాట్లాడుకుంటే, పూర్వం రోజుల్లో సూడో సెక్యులర్ గా ఆయన చాలా ఫిలిమ్స్ లో కూడా ఆయన తాలూకు ఆలోచనలు అవ్వచ్చు, ఆయన ఇతిహాసాలని చూసేటటువంటి విధానాన్ని అనుసరించి సినిమాలు తీయటం అనేవి జరిగాయి. ఆ విధానాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఆయన ఇంగ్లీష్ నోవెల్స్ ఎక్కువ చదువుతాడు రామారావు గారు, మాకు తెలుసు కదా. మ్యాన్ ఇన్ బ్లాక్ అని ఒక నవల్ ఉంది, దాని ప్రభావమే మన పివి నరసింహారావు గారు ఇన్సైడర్ అని ఒక గ్రంథం రాశారు. ఆ రామారావు గారు ఏం చేస్తారంటే ఇన్సైడర్ని చూస్తారన్నమాట. ఏడుస్తున్న అమ్మాయిలో ఎటువంటి కోరికలు ఉంటాయి, ఆవిడ నేపథ్యం ఏమిటి, కన్నీళ్ళు మనం చూస్తాం, ఆవిడ నేపథ్యాన్ని చూస్తాడు. అది అలాగే బాగా ఆదమర్చి డ్యాన్స్ చేస్తున్న అమ్మాయిలో కన్నీటిని చూస్తాడు. ఇన్సైడర్ ఇంత ఒళ్ళు మరిచిపోయి ఆవిడ చేస్తుందంటే ఆ ఇంటి పరిస్థితులు ఏంటి, ఆవిడ ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఆవిడ ఆరోగ్య పరిస్థితులు ఏంటి. ఏదో విన్నాను ఈ మధ్య ఆరోగ్యం బాగాలేదని, ఏదో బ్లడ్ కక్కుతుందని. ఈ డ్యాన్స్ అయిపోయిన తర్వాత వెళ్ళి బ్లడ్ కక్కుతుందా అని ఆలోచన తరంగాలు ఇలాగ ఉంటాయి. అందుకే రామారావు గారు ఏంటంటే రావణ మానసం అనేటువంటి సన్నివేశం చాలా ఇష్టం మాట. రాముడి దగ్గరికి యుద్ధానికి వెళ్లే ముందు రావణుడు కూర్చుంటాడు. ఎందుకు ఈ పని ఎందుకు చేశాను, నేను రావణుడు, నేను నాకు జ్యోతిష్యం తెలుసు, పౌలష్యుడు కదా తెలుసు, ఎందుకు చేయాల్సి వచ్చింది అని తనలో తాను అంతర్మతనం చెంది తన లోపలున్న విషయాన్ని చూస్తాడు. ఆ లోపలున్న విషయాన్ని చూస్తున్నాడు కాబట్టి రామారావు గారు రావణుణ్ణి హీరోగా చూపించారన్నమాట. ఇంత కథ ఉంటుంది, ఎవరు ఊరకనే కాదు. అందువల్ల రామారావు గారు కథని అంత తేలిగ్గా తీసుకోరు. బిబోటోళ్ళు అంత నలుగురు ఉంటే నలుగురిని కూడా 4 రకాలుగా మాట్లాడి ప్రశ్నలు వేసుకొని ఆయన అనుమానం తీర్చుకొని అప్పుడు సినిమా మొదలు పెడతారు. మొట్టమొదటిసారి సినిమా కథ నచ్చితే బైండింగ్ చేస్తారు, మళ్ళీ 6 మాసాల తర్వాత ఆ బైండ్ ఓపెన్ చేసి అదే కథ చదవమంటారు. చదివినప్పుడు అంతే మొదట ఎలాగ స్పందించాడో ఇప్పుడు కూడా అలాగే తన వర్గం స్పందిస్తే అప్పుడు సినిమా చేస్తాడు అన్నమాట. ఏదో ఒక ప్యాకేజీ తీసుకోవడం, దాన్ని బట్టి మాట్లాడడం. ఈ అఫీషియల్ స్పోక్స్ మెన్ ఎంత దారుణమైన మనుషులు అంటే రేపు ఫలితాలు వస్తాయన్నప్పుడు కూడా ది సోకాల్డ్ కుహనా మేధావులందరూ 100 వైఎస్ఆర్సీపీ గెలిచేస్తుందని చెప్పారు. ఆయనకి ఒక ఆత్మలాగా ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ తాలూకు ఆ కార్యకర్తలను పిలిచి సంబరాలకు సిద్ధం కండి అన్నారు. ఒక పక్క ఫ్లైట్లు బుకింగ్ అయిపోయి, ఒక పక్క హోటల్ బుకింగ్ అయిపోయి, అంటే ఎంత మాయ అలముకుందో చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎవరెవరైతే ప్యాకేజ్ అఫీషియల్ స్పోక్స్ మీద మాటలు అడ్డగోలుగా మాట్లాడతారు. పోనీ కొంచెం విద్యాగాంధం బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు, జర్నలిస్టులుగా బాగా సీనియర్స్ 4-5 కొమ్ములు వచ్చిన వాళ్ళు, వీళ్ళు వైసీపీనంత వెనకేసేసరికి నమ్ముతారు కదా, అనుభవాన్ని నమ్ముతారు కదా. అందుకే మేధావుల మౌనం మంచిది కాదు. అలాగని మేధావులు వక్రీకరించి చెప్పడం కూడా అంతకన్నా మంచిదిగా చరిత్ర క్షమించదు ఎవరిని కూడా. అందువలన